సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడి ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ఠ నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా చంద్రుడు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం మే 8 నుండి మే 14, 2026 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి అంటే, డైరెక్షన్, డిసిప్లిన్, డెస్టినీ ఈ 3 కలిసి మీ మార్గాన్ని నిర్ణయించబోతున్నాయి. గురువు మీ అధిపతి శుభ ప్రభావిస్తున్నాడు. శని అర్ధాష్టమ శనిగా కొంత కర్మ పరీక్షలు చేస్తున్నాడు. కుజుడు మీ యొక్క ఎనర్జీని పెంచుతున్నాడు. ఎఫర్ట్ ప్లస్ బ్లెస్సింగ్స్, సక్సెస్గా ఉంటారు. మీరు వ్యాపారం, ఉద్యోగం ఈ యొక్క దిశలో ప్రోగ్రెస్ కనబడుతుంది. కొత్త రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ వస్తాయి. ఉద్యోగంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం నత్తనడకగా ఉంటుంది. మీ గ్రోత్ ఖాయం, కానీ డిసిప్లిన్ అవసరం. ఆర్థిక స్థితిలో ఇన్కమ్ పెరుగుతుంది. కొత్త ఎర్నింగ్ సోర్స్ కనబడతాయి. కానీ అన్నెసెసరీ రిస్క్ మనీ కూడా పోతూ ఉంటుందని చెప్పచ్చు. కుటుంబంలో సపోర్ట్ ఉంటుంది. ఒక శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్డర్స్ యొక్క బ్లెస్సింగ్స్ చాలా ముఖ్యం చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకండి. వ్యవసాయదారులకి మంచి ఫలితాలు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. కోర్టు కేసులు కాస్త మిశ్రమంగా ఉన్న లీగల్ మ్యాటర్స్లో క్లారిటీ వస్తుంది ఎండ్ ఆఫ్ ద వీక్లో. ఇంకా షేర్ మార్కెట్ మీడియం గెయిన్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గుడ్. విద్యార్థులు ఫోకస్ స్ట్రాంగ్ అవుతుంది. హయ్యర్ స్టడీస్కి మంచి టైం. సక్సెస్ బాగా వస్తుంది చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా ఓవరాల్ గుడ్ అండి. కానీ ట్రావెల్ వల్ల టెండెన్స్ రావచ్చు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం, గురు పూజ చేయండి, గురువులకు ప్రార్థన చేయండి, శని భగవాన్ని ప్రార్థన చేయండి, పసుపు వస్త్రం దానం చేయండి, శనగలు, కందులు దానం చేయండి, ఓం గురవే నమః అని జపించండి. ఇది చేస్తే లక్ అండ్ గ్రోత్ పెరుగుతుంది. ధనుసు రాశి మిత్రులారా, సరైన దిశలో వేసిన అడుగు మీ జీవితాన్ని మారుస్తుంది. కాన్సన్ట్రేట్గా చేయండి, విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.